సార్ చాలామంది వెయిట్ గెయిన్ అవ్వడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను కూడా సన్నగానే ఉన్నాను కాబట్టి. ఓకే. సో వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? కొంతమంది ఒక 2 మంత్స్‌లో నేను వెయిట్ గెయిన్ అయిపోవాలి. ఒక 5 మంత్స్, 1 ఇయర్‌కి ఇట్లా నేను వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పేసి ఫుడ్ ఎంత తిన్నా గానీ ఇంకా సన్నగే ఉంటారు. నాలాగనమాట. సో అటువంటి వారు ఏం చేయాలంటారు వెయిట్ గెయిన్ అంటే అవ్వడానికి? ఒక్కటి చూసినట్టయితే మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే వాళ్ళ బిఎంఐ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ ఒక హైట్ వెయిట్ ఎంత ఉందో, ఇప్పుడు సపోజ్ ఒక హైట్ వచ్చేసి 153 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఓకే. వెయిట్ వచ్చేసి 50 ఉందనుకోండి, వాళ్ళు ఇంకా 3 కేజీస్ అనేది ఎక్కువ కావాలి. అంటే వాళ్ళ బిఎంఐ అనేది ఏ విధంగా వస్తుంది అంటే అరౌండ్ 20 నుంచి 22 మధ్యలో వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఇంకా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకంటే. ఇప్పుడు హైట్ ఏదైతే 153 ఉండి వెయిట్ 50 ఉంటుందో వాళ్ళ వెయిట్ కూడా వచ్చేసి 53 to 55 బిట్వీన్లో ఉండాలి. ఓకే. 50 అనేది ఉండదు. అందుకు వాళ్ళకి ఏమైందంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఎగ్ వైట్స్ కానీ, లేదంటే నట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే సార్ కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు. నేను చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాను. సో మనకి వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ సమ్ ప్రాబ్లమ్స్ బాడీలో ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో అలాంటి టైంలో వెయిట్ లాస్ కావడానికి ఏం చేయాలి అంటే బాడీలో ఇష్యూస్ ఎందుకు వస్తుంటాయి అంటే మన ఫుడ్ వల్ల వచ్చేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనము ఈ మధ్యలో ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ కంటే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ లేదా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే బాడీలో చేంజెస్ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ పీసీఓడి, థైరాయిడ్, పీసీఓఎస్ ఈ విధంగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ అని, ఒబేసిటీ. అందుకు మనం ఏది తీసుకున్నా కూడా ఒక జనరల్ ఫిజిషియన్ ప్లస్ డైటీషియన్ కన్సల్టెన్సీ తీసుకొని దాన్ని బట్టి ఫుడ్ డైట్ అనేది వాడాలి. గర్ల్స్ చూసుకున్నా కానీ బాయ్స్ చూసుకున్నా కానీ బాడీ చాలా ఫిట్గా ఉండాలి అండ్ కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అని బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆల్మోస్ట్ చాలామంది జిమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేయడం కానీ బాడీ ఫిట్గా ఉండడం కోసం అనేసి అని ప్రోటీన్ పౌడర్స్ ఇట్లా తీసుకుంటూ ఉంటారు. సో మనం బాడీ ఫిట్గా ఉండాలి, మనం కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి అంటే సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు చూసినట్టయితే జిమ్కి వెళ్ళే వాళ్ళకు ఎక్కువ ప్రోటీన్ అనేది ఎక్కువ కావాలి. ఇందుకు ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు జిమ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైతే అంటే మజిల్ టియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నథింగ్ బట్ మజిల్ లాస్. ఆ మజిల్ లాస్ కాకుండా ఉండాలి అంటే వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు వాళ్ళ బాడీ వెయిట్ ఇప్పుడు 60 కేజీస్ లేదా 80 కేజీస్ ఉందనుకోండి, ప్రోటీన్ కన్సంప్షన్ షుడ్ బి 80 to 100 గ్రామ్స్ అనేది ఉండాలి వాళ్ళ డే మొత్తంలో. అప్పుడు ఏమైందంటే వాళ్ళకు ప్రోటీన్ అనేది ప్రాపర్గా వెళ్ళడం వల్ల వాళ్ళ బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం రోజు 10,000 స్టెప్స్ కొందరు వేస్తుంటారు, లేదా ఇంటి ముందర ఉన్న గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్, జాగింగ్ లేదా సైక్లింగ్ ఈ విధంగా చేస్తుంటారు. వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు 60 కేజీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎగ్జాక్ట్గా 60 to 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. వీళ్ళలాగా వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. అందుకు వాళ్ళ డిపెండ్స్ ఆన్ ద బాడీ బిఎంఐ బట్టి లేదా హైట్ వెయిట్ బట్టి సజెస్ట్ చేయడానికి వస్తుంది వాళ్ళకి ఎవరికైనా. ఓకే సార్, ఇప్పుడు మనం జిమ్ అంటే ఆటోమేటిక్గా అందరూ మార్నింగ్ టైమ్స్లో ఎక్కువ చేస్తారు. సో మనం జిమ్ ఏ టైం, కొంతమంది ఈవినింగ్ టైంలో చేస్తారు, కొంతమంది మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటారు, 2 times చేస్తారు. అట్లా 2 times చేయడం బెటర్ అంటారా? లేదంటే ఎగ్జాక్ట్లీ జిమ్ వచ్చేసి మనం చేయాలంటే మార్నింగ్ టైంలో మాత్రానికే చేయాలి అంటారా? యాక్చువల్లీ ఏంటంటే మనం చాలా మంది చూస్తుంటాం బిజీ షెడ్యూల్ వల్ల లేదా డ్యూటీస్ వల్ల మనం ఏం చేస్తాం అంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ ఫిక్స్ చేసుకుంటాం. కానీ యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మార్నింగ్ అనేది మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి మన బాడీ ఆర్గాన్స్ అనేది యాక్టివ్గా ఉంటుంది, మనం ఏం చెప్పినా వింటది. ఈవినింగ్ వచ్చే వరకు ఏమైతే అంటే బయట పొల్యూషన్ వల్ల కావచ్చు లేదా అదేది మన సౌండ్ పొల్యూషన్ వల్ల కావచ్చు మన బాడీ అనేది డియాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకు మన బాడీ రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకు మార్నింగ్ చేసుకుంటే బెటర్. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, క్లినికల్ డైటీషియన్, మెడికల్ హాస్పిటల్స్, బేగంపేట్.